సో దళపతి విజయ్ గారి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ట్రైలర్ వచ్చేసింది అనమాట. దాని రియాక్షన్ మన రియాక్షన్ ఛానల్ లో ఉంది. అసలు ట్రైలర్ ఎలా ఉంది అంటే మాత్రం ఐఎమ్ సమ్ వాట్ ఎక్సైటెడ్. కొంచెం జెమినీ మ్యాన్ అయితే గ్యారంటీ కొట్టింది. విజువల్ ఎఫెక్ట్స్ దగ్గర కొంచెం డౌట్ కొడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కొంచెం సీజీని కవర్ చేద్దామని ట్రై చేసి అనిపించింది. మళ్ళీ అడుగుతున్నా, మనకి లియోలో ఎల్డర్ రోల్ చేశారనమాట విజయ్, అండ్ ఆల్సో యంగర్ రోల్ కూడా ఉంది. అండ్ యంగర్ రోల్ ఆయన చాలా క్లీన్ గా కనబడ్డాడు. ఆయన యంగ్ అంటే నేను నమ్ముతా. అట్లున్నప్పుడు దీనికి అనవసరంగా సీజీ ఎందుకు పెట్టడం అనే నా క్వశ్చన్ ఒకటి. ట్రైలర్ టోటల్ యాజ్ అ హోల్ ఏంటంటే ఒక స్పై థ్రిల్లర్ లో ఏదో జరిగింది. ఆయన ఉన్నప్పుడు యంగ్ గా ఉన్నప్పుడు చాలా పెద్ద ఒక కమాండో లీడర్ ఏదో ఉంటాడు ఆ స్పై ఆర్గనైజేషన్ లో. ఈ రిటైర్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. వాళ్ళ కొడుకు కూడా దీంట్లోనే ఉన్నాడు. అదైతే అర్థమవుతుంది. టోటల్ ట్రైలర్ క్లమ్జీగా అనిపించట్లే. నాకైతే అదే అనిపించింది. ట్రైలర్ క్లమ్జీగా అనిపించింది. వాట్ హీస్ ట్రైంగ్ టు సే అర్థమైంది. ఇది ఒక ప్రాబ్లం ఉంది. విలన్ యాక్చువల్ గా గాంధీ, ఇప్పుడు మన విజయ్ దళపతి క్యారెక్టర్ మీద పగబట్టున్నాడు. హీస్ ట్రైంగ్ టు వాట్ యూ సే కిల్ హిమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఒక క్యాప్చర్ మీద గ్యారంటీ చేస్తున్నాడు. సో దాన్ని ఇప్పుడు యంగ్ ఉన్న వాట్ ఈస్ వాళ్ళ కొడుకు పేరు తెలియదు మనకి. సో ఆయన కాపాడాలని ట్రై చేస్తున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఇదంతా చూస్తున్న తర్వాత కూడా ద టోన్ ఈజ్ ఇన్కన్సిస్టెన్స్ ఇన్ దిస్ ట్రైలర్ లో ఇన్కన్సిస్టెంట్ అంట. సినిమా మొత్తం చెప్పట్లేదు. నాకెందుకు అక్కడ పోతుంది అని ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మ్యూజిక్ రాడమ్మా మామూలు రాడ్ కాదు. యువన్ శంకర్ రాజా మామూలుగా పెట్టలేదు. చాలా పెద్ద రాడ్ అది. అసలు ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు. డైలాగ్స్ భయ్యా తెలుగులో డబ్బింగ్ అనుకుంటా ప్రాబ్లం అవుతుంది. డబ్బింగ్ అయితే మాత్రం లైక్ లాస్ట్కి వచ్చిన డైలాగ్ కానీ డూ యూ నో హూ ఐ క్యానో సంథింగ్ ఇది అంటాడు కదా లాస్ట్కి, ఏంద్రా ఇది అని ఫీలింగ్ అయితే వచ్చిందని నాకైతే మాత్రం. బట్ బాగుంటే ఖచ్చితంగా చూస్తాం. వెంకట్ ప్రభు హీస్ ఆల్వేస్ హిట్ ఆర్ మిస్ ఫర్ మీ పర్టికులర్గా. సో చూడాలి ఎట్లుంటుందో. అండ్ యాజ్ అ హోల్ చెప్పాలన్నా కూడా దీంట్లో నాకు అంత బాగా కనెక్ట్ అయితే కాలేదు. బట్ ఐమ్ రియలీ ఆప్టిమిస్టిక్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి అ రియలీ గుడ్ ఫిలిం. సాంగ్స్ రాడు మామూలుగా అట్లేదు. సీజీ మీద చాలా 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 ఉంటుంది, ఖచ్చితంగా స్క్రూటినీ ఉంటుంది. సో దీన్ని ఎంత బాగా చూపిస్తారు అనేది ఉంటుంది అనమాట. ఒకటి కాదు 2-3 ఇన్స్టెన్సెస్లో వాళ్ళ సీజీ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా యంగర్ విజయ్ దగ్గరికి వెళ్తున్నారు. సో వీళ్ళు ఎంత దూరం తీసుకెళ్లారని చెప్పేసి. ఏదున్నా లేకున్నా డామినర్ ఉంది నా బైక్, డామినర్ ఉంది. దానికోసమైనా ఖచ్చితంగా థియేటర్కి వెళ్తా. బట్ స్టిల్ మ్యాన్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ విజయ్ మూవీ. ఎలా ఉంటుందో చూడాలి. అండ్ మీకేమనిపించింది అసలు? నచ్చిందా నచ్చలేదా? నాకైతే మాత్రం కొంచెం క్లమ్జీగా అనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైలర్ సరే కట్ చేయలేదని నా ఫీలింగ్ అన్నట్టు. బట్ చూడాలి. అంటే లైక్ ఒక జెమినీ మ్యాన్ అనుకున్నాం. జెమినీ మ్యాన్ కైండ్ ఆఫ్ వేలోనే వెళ్తున్నారు. కొంచెం స్పై థ్రిల్లర్ అట్లా వెళ్తున్నారు. కొడుకున్నాడు. సో కొడుకు ఎలా వాట్ ఈస్ ఒకటే చిన్న పోర్షన్స్ ఉంటాయా లేకపోతే ఇంకా పెద్దగా ఉంటుందా? దీన్ని ఎలా వీళ్ళు వాట్ ఈస్ అడ్రస్ చేస్తారు అనేది చూడాలి ఎలా ఉంటుందో. September 5th అంట. మీ థాట్స్ ఏంటి అసలు? ట్రైలర్ చూసిన తర్వాత చూడబోతుందా లేదా? వెళ్తున్నారా లేదా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ చెప్పినట్టుగానే 2 ఛానల్స్లో మైల్ స్టోన్స్కి దగ్గరగా ఉన్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు సండే నైట్ ఇప్పుడే వచ్చింది ఫౌజీ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అన్ని మాట్లాడేసుకుందాం రైట్ నైట్. సో ప్లీజ్ గైస్ వచ్చేయండి రేపు. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.